అంతేకాదు 3 సిద్ధం సభల్ని చూసి టీడీపీ జనసేన చల్లబడిపోయాయన్నారు అంబటి. జగన్ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదని, 2 పార్టీలు కలిసిన వైసీపీని ఎదిరించలేవని అంబటి వ్యాఖ్యానించారు. ఈ నెల 10న 4వ సభతోటి విపక్షాల రాజకీయానికి ముగింపే అంటున్నారు అంబటి రాంబాబు. సిద్ధం ఒకసారి, సిద్ధం రెండోసారి, సిద్ధం మూడోసారి, రేపు 10వ తారీఖు సిద్ధం 4వసారి. ఈ 4వసారి సిద్ధంతో వాళ్ళిక శ్రీమద్ రమారమణ గోవిందే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి జనసేన తెలుగుదేశం కలిసినా కూడా లేదు. నేను అనేక సార్లు చెప్పాను, 1+1 మ్యాథమెటిక్స్లో 2, పాలిటిక్స్లో ఒక్కోసారి 0 అవుతుంది. ఇవాళ అదే అయింది. జనసేన తెలుగుదేశం కలవడంతో మొత్తం 0 అయిపోయే పరిస్థితి. 175 అంటే కొంతమంది ఎకిలి చేశారు. ఎస్, ఇవాళ 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రిగా కాబోతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో జెండా ఎత్తేశారు, తెల్ల జెండా ఎత్తారు, అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. రేపు 10వ తారీఖున జరిగేటటువంటి సిద్ధం సభ చూసిన తర్వాత నిలవడాలని వచ్చిన తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా పారిపోవడం ఖాయం.